కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే అధికారంలోకి రావడమే ఆలస్యం 2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో డబ్బా కొట్టిన కాంగ్రెస్ పార్టీ చివరకు ఆ మాటను వమ్ము చేసింది. సాంకేతిక కారణాలని, పేర్లు సరిగ్గా లేవని, డేటా లేదని ఇట్లా రకరకాల కారణాలతో రైతులను పరేషాన్ చేస్తున్నారు బ్యాంకర్లు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్హులైన చాలా మంది రైతులకు రుణమాఫీ కావడం లేదు. దీంతో రైతులు ఇటు అధికారుల చుట్టూ అటు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా రైతుల కష్టాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, జిల్లాలో రైతుల పరిస్థితి ఏంటి? రుణమాఫీ ఎంత వరకు జరిగింది? గతంలో ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు రైతులు? అంటే యాక్చువల్ స్వేచ్ఛ ముఖ్యంగా రైతులకు చూసుకుంటే అర్హులైన తమకు రుణమాఫీ కాలేదని చెప్పి రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఆరుగాలం కష్టపడే రైతన్నకు అడుగడుగున కష్టాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రైతు బంధు లేట్గా వచ్చింది. మరోవైపు చూసుకుంటే రుణమాఫీ విషయంలో కూడా సాంకేతిక సమస్యలు అంటూ ఆధార్ కార్డులో పేరు లేదంటూ, ఆధార్ కార్డులో పేరుకును మరి బ్యాంకులో ఉన్న పేరుకు సరైనటువంటి టాలీ అవుతలేదంటూ అంటే ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా రైతులో కనిపిస్తుంది. అంటే రైతులు ఎవరిని కలవాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. అంటే యాక్చువల్ అయితే ఇట్లాంటి ఏమన్నా రుణమాఫీలు కానీ ఏదైనా చేసినప్పుడు గతంలో అంటే వారికి సాగుకు అనుకూలంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అంటే రుణమాఫీలు కానీ వాళ్ళకు సరైనటువంటి సమయంలో వాళ్ళకు ముందస్తుగా తెలిపి చేసేది. కానీ వీరికి ఏంటంటే ఈ తెలియని నేపథ్యంలో రైతులు కూడా బ్యాంకుకి వెళ్ళి తమ పేరు ఎందుకు రాలేదని అడిగితే మాత్రం వాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే నీ పేరు లేదని చెప్పడం ఒకటి. యాక్చువల్గా వీళ్ళైతే రుణం కట్టేసినా కూడా రుణమాఫీ జరగాలి, కానీ దాన్ని అప్డేట్ చేయించుకోలేదు కనుక ఈ రుణమాఫీ కాదని చెప్తున్నటువంటి నేపథ్యం బ్యాంకుల్లో కనిపిస్తుంది. పోనీ అధికారులనన్నా పోయి మా పేరు ఎందుకు రాలేదు, మరి మేము మాకు రుణము 1 లక్ష కంటే ఎక్కువ కూడా లేదని చెప్పి అడిగినప్పుడు మా దగ్గర ఎటువంటి డీటెయిల్స్ లేవు, మీరు ఏదైనా ఉంటే మాత్రం బ్యాంకు పోయి కనుక్కోమని చెప్తున్నాం. అంటే బ్యాంకు వాళ్ళు మాత్రం మాకు దగ్గర మీ డీటెయిల్స్ లేవు, మీరు మా దగ్గర రావద్దు, మీ అధికారులు అంటే రైతులు 24 గంటలు కష్టపడితేనే కనీసం 4,000 నోట్లో పోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఆరుగాలం కష్టపడితే మాత్రమే వాళ్ళు పంటలు పండించుకొని చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ బ్యాంకుల చుట్టూ ఈ అధికారుల చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడుతుంది. ముఖ్యంగా సాంకేతిక సమస్య ఏంటంటే ఆధార్ కార్డు, పాస్బుక్. అంటే మీకు రేషన్ కార్డు లేకున్నా పర్లేదు, ఆధార్ కార్డు ప్రామాణికంగా చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు 2 పట్టుకొని పోతే ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా బ్యాంకర్స్ మాత్రం నీది తప్పుగా ఉంది, ఇది నీకు సంబంధించింది కాదు. మరోవైపు కుటుంబంలో ఒక రేషన్ కార్డు ఉంటే ముగ్గురు, అంటే 2 కొడుకులు ఒక తండ్రి అనుకోండి, ముగ్గురిట్లో ఒక్కరు తీసుకుంటే అంటే రేషన్ కార్డు ఒకరికే ఉంది కనుక ఈ 2 కొడుకుల వర్తింటే ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందంటూ ఒక్కరికి మాత్రమే రుణం మాఫీ చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే మేము రుణం తీసుకున్నాం, మరి మాకెందుకు మాఫీ కావట్లేదంటే చెప్పడానికి ఎవరు లేరు. పోనీ ఒకటి గ్రీవెన్స్ సెల్స్ అని ఏర్పాటు చేశారు. ఈ గ్రీవెన్స్ సెల్ సంబంధించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. కానీ ఇచ్చిపోతున్నారే కానీ మరి దానికి సరైనటువంటి సమాధానం వస్తుందా రాదా? ఇప్పటికే చాలా మందికి ఇలాంటి డౌట్స్ వస్తున్న నేపథ్యంలో పోయి అడుగుదామంటేనేమో అక్కడ చెప్పేవాళ్ళు లేరు. పోనీ బ్యాంకు పోతే బ్యాంకు వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నారు, మాకు చాలా పనులు ఉన్నాయి, సాంకేతిక సమస్యలు ఉన్నాయి, మాకు సంబంధం లేదు, మీరు మా దగ్గర రావద్దని చెప్తున్నారు. అంటే పాత పాస్బుక్లలో కావచ్చు, ఇట్లాంటి పేర్లు కొంత మిస్టేక్ పడ్డటువంటి నేపథ్యం ఉంటే ఈ పేరును ఆధార్ కార్డు పేరు టాలీ కాకపోతే కూడా రుణమాఫీ కావట్లేదు. ఇదే అంటే ముఖ్యంగా అయితే ఇలాంటివి ఏమైనా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కలెక్టరేట్లో కానీ వారికి సంబంధించినటువంటి ఒక లిస్టు పెట్టాలి, ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు, ఎందుకు రాలేదు అనేది చెప్పినప్పుడు దాన్ని క్లారిటీగా రైతాంగం అంతా కూడా దానికి అనుగుణంగా ముందుకెళ్ళి ఆ సమస్యలకు అనుగుణంగా వాళ్ళు తీసుకొచ్చి అక్కడ సర్టిఫై చేసుకుంటారు. కానీ అక్కడికి పోతే వారికి సంబంధించినటువంటి ఒకటే ముచ్చట మాట ఏంటంటే మీకు రుణం మాఫీ కాలేదు, ఎందుకు కాలేదంటే చెప్పే నాదులు లేడు. రుణం మాఫీ అయిన వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండొచ్చు, కానీ రుణం మాఫీ కాని వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్న నేపథ్యం బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడుతున్న నేపథ్యం. గ్రీవెన్సెల్ అయితే ఏ కాగితం కావాలంటే ఆ కాగితం ఇస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ ఏదేమైనా కానీ మొత్తం మీద రుణమాఫీ అయితే చేశామని చెప్తున్నారే కానీ ఆర్భాటంగా చెప్పడమే కాదు, దానికి అనుగుణంగా రైతులకు వారి ఇబ్బందులను కనుక్కొని చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది. అంటే సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కారాలు ఉంటాయి, టెక్నికల్ గా వచ్చినప్పుడు వాటికి టెక్నికల్ సొల్యూషన్స్ ఉంటాయి. అక్కడ దీని అంతటికి సంబంధించి ఒక వ్యవస్థ ఉంది, అధికారులు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, కానీ సమస్యలు మాత్రం రెక్టిఫై కావట్లేదు, రైతులు వెనుదిరిగిపోవాల్సిన పరిస్థితి. అంటే ఎటువంటి సాంకేతిక సమస్య వచ్చినా కూడా రైతులు రుణమాఫీ జరక్క వెనకెళ్లాల్సిన పరిస్థితి, ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇట్లానే మొదటి విడతలో అయిపోతుంది అనుకున్న వాళ్ళకి 2వ విడతకు కూడా కాలేదు, 2వ విడతలో కూడా మొదటి విడతలోనే అయిపోవాల్సిన వాళ్ళకి 3వ విడతలోనైనా అవుతుందా, పూర్తి స్థాయిలో అవుతుందా లేదా అంటే స్పష్టత లేని పరిస్థితి. అంటే ఎట్లా చూసినా కూడా రైతులు వెనక్కి వెళ్ళిపోవడమే మనకి ప్రధానంగా కనిపిస్తుందని భావించాలా?
మీరు చెప్పింది 100% స్వేచ్ఛ. ఇప్పుడు ఏ నలుగురు రైతులు కూర్చున్నా కూడా నీది నాది ఒకటే తీరుగా ఒకే రోజు పోయి మనం లోన్ తీసుకున్నాం కదా, మరి నీకు మాఫీ అయింది నాకు ఎందుకు కాలేదు, ఇదే విషయాన్ని పోయి బ్యాంకర్స్కు చెప్పినప్పుడు సేమ్ ఒకే రోజు ఒకే డేట్లో మేము తీసుకున్నాం కదా, మరి దానికి అనుగుణంగా అన్నీ నా దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు మాఫీ చేయట్లని అడిగినప్పుడు వారి నుంచి స్పష్టమైన సమాధానం లేదు. ఇక అధికార విషయానికి వస్తేనేమో మాకు గైడ్ లైన్స్ లేవు, మాకున్నంత వరకు మాత్రం మేము చెప్పగలము, మేము హయ్యర్ అథారిటీ మాత్రమే కన్సల్ట్ చేసినాకనే మీకు చెప్పగలమని చెప్తున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. పోనీ మరి లోను 1,00,000 లోపు రుణమాఫీ అవుతుందని చెప్పి మొదటి విడత చేశారు, 1,50,000 మొన్నటికి చేశారు. కానీ మొదటి విడతలోనే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నటువంటి వాళ్ళు రెండో విడత విషయాన్ని పక్కన పెట్టి అసలు మొదటిది అవుతుందా కాదా అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ప్రతి బ్యాంకర్ అంటే బ్యాంకులలో మనకు కనిపిస్తూ ఉంది. పోనీ దీనికి సంబంధించి ఎవరైనా హయ్యర్ అథారిటీ దీని మీద ఒకటి గ్రివెన్సెల్ లాగా పెట్టడమే కాదు, మరి ఎట్లా దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎవరైనా ఒకళ్ళను నియమించాల్సిన అవసరం ఉండే, కానీ అలాంటిది ఏమీ లేదు. దీంతో వీరు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి, అంటే అగమ్య గోచరంగా ఉంది. ఆర్భాటంగా ప్రారంభించారే కానీ దానికి అనుగుణంగా ఎటువంటిటువంటి కార్యక్రమాలు చేయలేదు. దానికి అనుగుణంగా ముఖ్యంగా రైతాంగం అంటేనే కొంత ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంత అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. పాపం 24 గంటలు వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. కానీ ఈ అధికారుల చుట్టూ బ్యాంకు చుట్టూ తిరగాలంటే వారికి సమయం సరిపోదు. కానీ వాళ్ళ ఊర్లో ఒక 10 మందికి మాఫీ వాళ్లకు మాఫీ కాకపోతే ఆ రైతులు చాలా బాధపడే అవకాశం ఉంటుంది. మరి మేము చేసిన తప్పేంటి? ఇంకోవైపు ఏంటంటే రైతులు స్వచ్ఛందంగా తాము తీసుకున్న రుణాన్ని ప్రత్యక్షంగా కట్టినా కూడా దాన్ని అప్డేట్ చేసుకుని రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. ఎందుకంటే అప్డేట్ మీరు చేసుకోలే కనుక మీకు రుణమాఫీ కాదని చెప్పి, అంటే మేము ప్రత్యక్షంగా 1,00,000 రూపాయలకు 1,00,000 రూపాయలు కట్టినా కూడా మాకు ఎందుకు రుణమాఫీ కాలేదని చెప్పి అడిగినప్పుడు మీరు అప్డేట్ చేసుకోలేదు కనుక మీకు కాలేదని చెప్పి బ్యాంకర్ చెప్తున్నారు. అంటే ఇది కూడా ఒక నేరంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఒకసారి లోను 1,00,000 రూపాయలు తీసుకొని కట్టినాక అప్డేట్ వాళ్ళే చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి రైతులు చెప్తారు. కానీ వాళ్ళు తీసుకోవడమే కానీ దాన్ని అప్డేట్ చేయని నేపథ్యంలో ఇలాంటి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు, వాళ్ళది కూడా రుణమాఫీ కాలేదు. అంటే ఒకటే ఏంటేది, మొదటగా 1,00,000 రుణమాఫీ అన్నారు, తర్వాత 1,50,000 అన్నారు, 15th లోపు 2 లక్షలు అంటున్నారు. కానీ చాలా మంది రైతులకు మాత్రం ఇప్పటికీ అదే అవస్థలు, సాంకేతిక సమస్యలు చెప్తున్నారు. మరి ఆధార్ కార్డు వర్షన్ అంటున్నారు, ఆధార్ కార్డులో ఏ కొద్దిగా తప్పున్నా కూడా మీరు వర్తించదంటుండ్రు. ఇటు పోతే బ్యాంకులో కూడా నేమ్స్ కొంత తప్పున్న నేపథ్యం దానికి దీనికి టాలీ కావట్లేదని చెప్తున్నారు. అంటే ఏదేమైనా కానీ వచ్చిన వారి సమస్యను తీర్చేందుకు సరైనటువంటి అవగాహన లేనటువంటి నేపథ్యం అధికారులు కావచ్చు, ఇటు బ్యాంకర్స్ కావచ్చు ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైతాంగం అయితే ఒకటే చెప్తున్నారు, తాము స్వచ్ఛందంగా రైతు రుణమాఫీ చేస్తారు అని చెప్తే చాలా సంతోషపడ్డాం. కానీ ఈ రుణమాఫీ కోసం ఎన్నిసార్లు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తాము ఎన్నడూ కూడా అనుకోలేదు. అయితే నేను సాంకేతిక సమస్యలకు సంబంధించి ఇబ్బందులకు సంబంధించి బ్యాంకర్లు కానీ అధికారులు కానీ ఏం చెప్తున్నారు? ఎందుకంటే పెద్ద స్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. యాక్సిస్ బ్యాంకుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు, కెనరా బ్యాంకుకు సంబంధించి 70% డేటానే లేదు. అంటే వీటన్నిటికీ సంబంధించి ముందస్తుగా ఒక ప్రిపరేషన్ అంటూ లేదా, లేకపోతే వీలైనంత సంఖ్యలో రైతులు వెనుదిరిగిపోతుంటే తప్పించుకోవడానికి దీని ఒక సాకులాగా చూడాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తుందా? యాక్చువల్ అయితే ఇలాంటి పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు ప్రణాళికాబద్ధంగా పోవాలి. కానీ ఆర్భాటంగా చేసిన వ్యవహారం, ఆర్భాటంగా చేసినప్పుడు ఏముంటుందంటే దీనికి సరైనటువంటి స్పష్టత ఉండదు. వాళ్లకు తెలియదు, వీళ్ళకు తెలియదు. ముందస్తుగానే వీళ్ళకి సమాచారం ఇచ్చి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది రైతులు రుణమాఫీకి అర్హులు ఉన్నారు అని చెప్పి బ్యాంకర్స్ కానీ అధికారులు కానీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేకుండా ఒకేసారి అటు అధికారులు అటు బ్యాంకర్లకు సంబంధించి అంటే వీళ్ళకి వాళ్ళ కమ్యూనికేషన్ లేదు. నెంబర్ 1 కమ్యూనికేషన్ లేక బ్యాంకర్స్ దగ్గరికి పోయినప్పుడు బ్యాంకర్స్ మాకు ఒకటే చెప్తున్నారు, మా దగ్గర ఉన్న ప్రకారంగా మీరు అనర్హులు కాబట్టి మేము మీ పేరు పంపించాము అని చెప్తున్నారు. కొన్ని అధికారుల దగ్గర పోయి మేము కట్టిన పాస్బుక్ ఇదిగోండి బ్యాంకులో కూడా క్లియరెన్స్ ఉందని పాస్బుక్ కానీ బ్యాంక్ పాస్బుక్ చూపెట్టినా కూడా మాకు బ్యాంకు నుంచి వస్తే మాత్రమే మీరు అర్హులుగా గుర్తిస్తాము, మాకు సంబంధం లేదు, మీరు బ్యాంకు పో అంటారు. అంటే ఈ రైతాంగానికి ఎట్లుంటుందంటే కొంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు. ఊరికే కూడా వారికి అందులో ఉందా రుణమాఫీ అయిందా లేదు ఏం లేదు. వాళ్ళు ఒకటి ఏంటంటే డబ్బులు కడతారు, బ్యాంక్ పాస్బుక్ ఇస్తారు, అందులో అప్డేట్ అయిందా కాలేదా అనేది మాత్రం చూసుకోరు. వాళ్ళు ఒకటి ఏంటంటే నేను బాకీ కట్టాను కదా నాకు రుణమాఫీ అవుతుందనే అనుకుంటారే కానీ రుణమాఫీ కాలేదు, ఈ సాంకేతిక సమస్యలు ఇవన్నీ కూడా వాళ్ళకు తెలియవు. కానీ బ్యాంకర్స్ ఒకటే నాలెడ్జ్ ఏం లేదు, మీ పేరు లేదు, మీకు అనర్హులు, మీ సాంకేతికంగా మీరు అప్డేట్ చేసుకోలేదు, మీ ఆధార్ కార్డులో ఒక పేరు ఉంది, మీ పాస్బుక్లో ఒక పేరుంది, మీరు దీనికి అనర్హులు అని చెప్పిన నేపథ్యంలో రైతులు చాలా నిరాశ నిస్పృహలకు గురవుతున్నటువంటి పరిస్థితి. అసలు మాకు చేస్తారా చేయరా ఒకటే చెప్పండి, ఈ తిరుగుడు మా నుంచి కాదని కూడా కొంతమంది రైతులు అయితే బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్వేచ్ఛ ఏదేమైనా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా కాకుండా అవగాహనతో చేయాల్సిన అవసరం ఉంది. అవగాహన లోపంతో చేసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి, సాంకేతిక సమస్యలు వస్తాయి. ఇలాంటి
కనుక ఇప్పటికైనా ఈ గ్రీవెన్సెల్స్లే కాకుండా దీనికి పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి ఈ బ్యాంకు సంబంధించిన రుణమాఫీ ఎలా చేయాలనే దాని మీద ఓ కార్యక్రమం చేపడితే తప్ప ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ అయితే దొరికే పరిస్థితి కనిపిస్తలేదు స్వేచ్ఛ. రైట్ వేణు, ఇది రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం చెప్తున్న మాటలకు చేస్తున్న ప్రచారాలకు భిన్నంగా ఉన్న వాస్తవ పరిస్థితి. సమాచారం అందించినందుకు లివిల్ థ్యాంక్ యూ అండ్ ప్రదీప్ థ్యాంక్ యూ, వేణు థ్యాంక్ యూ.